ఒక బాధాకరమైన వార్తతో బులెటిన్ స్టార్ట్ చేద్దాం. పుత్తూరులో ఇద్దరు కూతుళ్లతో సహా పద్మ ఆత్మహత్య చేసుకున్న ఘటన పెను విషాదాన్ని నింపింది. ఆమె రాసిన సూసైడ్ లేఖ ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్లపై సమాజానికి ఒక హెచ్చరికలా మారుతోంది. తల్లిదండ్రులను కాదని ప్రేమ పెళ్లి చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి తన జీవితమే ఒక గుణపాఠం అంటూ ఆఖరి క్షణంలో ఆ అభాగ్యరాలు రాసిన మరణ వాంగ్మూలం ప్రస్తుతం అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. పుత్తూరులో ఇద్దరు బిడ్డలతో సహా ప్రాణాలు తీసుకున్న పద్మ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే కాల యముడుగా మారితే ఆ ఇల్లాలు పడ్డ నరకం వర్ణనాతీతం. ఆత్మహత్యకు ముందు పద్మ రాసిన సూసైడ్ లేఖ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. శివశంకర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు 8 ఏళ్లు పద్మ అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్ని కావు అంటూ రాసుకొచ్చింది. కనీసం పెళ్ళాం బిడ్డలను పోషించలేని వాడికి ప్రేమ పెళ్లి ఎందుకు అంటూ ప్రశ్నిస్తోంది పద్మ. పేరెంట్స్ చూపించిన సంబంధమే చేసుకోవాలని, ప్రేమ పేరుతో వారిని దూరం చేసుకోవద్దు అంటూ వేడుకుంటోంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పై పద్మ రాసిన సూసైడ్ లెటర్ అది. స్కూల్లో కాల్ చేశారు, 2:30కి కాల్ చేశారు. క్లోజ్ అదే నేను కట్ చేశాను, కొద్దిగా ఇంటర్వ్యూలో ఉన్నాను, కట్ చేశాను. మళ్ళీ కాల్ చేశాను, కాల్ చేసి మేడం కాల్ కట్ చేసి కాల్ రిలేట్ అని పెట్టింది. మళ్ళీ వచ్చి ప్రశాంత్ సార్ అనేసి ఆ సార్కి కాల్ చేశాను. ఆ సార్కి కాల్ చేశారు ఫస్ట్ నాకు. సార్ ఇట్లా అంటే స్కూల్ 2:30కి వదిలేస్తున్నారు అని చెప్పారు. సార్ పిల్లకాయలు ఆడున్నా అంటే పిల్లకాయలు ఆయన మాత్రం ఇద్దరు ఈడే ఉన్నారు అని చెప్పింది సార్ అని చెప్పాడు. అంతే, సరే సార్ నేను ఎవరిని ఒకటి పంపిస్తాను సార్ అని చెప్పేసి చెప్పాను. అంతే, వేరే ఇంకా అందరికి కాల్ చేసాను, ఎవరు రాలేదు. ఈ పక్క గీతా కృష్ణ అనేసి ఒక అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయికి కాల్ చేసిన, సరే తొడుకుని గీత అంటే నేను తొడుకుని పోతాలేనా అన్నాడు. అంతే, తొడుకొని వస్తే మా వైఫ్ చూసింది, ఇంకా తొడుకొని వచ్చింది సార్ వాళ్ళని. అంతే, నేను మళ్ళీ నాకు వచ్చి కింద నుంచి కాల్ చేసింది. ఎక్కడున్నావు అనింది. ఇప్పుడే బయలుదేరినాను, 6కి అంతా వచ్చేస్తాను అని చెప్పాను. సర్లే గ్రూప్కి ఏమైనా పే చేసామనింది. లేదు వచ్చి పే చేశాను, మేడంతో మాట్లాడినాను, 6కి 6:30కి అంతా పే చేస్తానని చెప్పాను సార్. అంతే, మళ్ళీ నేను వచ్చాను తలుపులే. సర్లే చెప్పులు 7 ఉన్నాయి కదా, మిద్ది పైన ఏమైనా వాకింగ్ చేస్తున్నారేమో అనేసి అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాను, చూస్తే లేదు, తలుపు దడతనా తీయలేదు, టీవీ పోతుంది, లైట్లు మొత్తం ఆఫ్ ఉన్నాయి, బయట ఆఫ్ ఉంది, లోపల ఆఫ్ ఉంది, ఇవన్నీ ఆఫ్ ఉంది. సర్లే ఏం చేయాలో తెలియక నేను కిటికీ మాత్రం డోర్ ఓపెన్లో ఉంది ఒక రవ్వ. అది లాగి చూస్తే నాకు పిలుస్తానా ఇవి వేసాను సార్. ముగ్గురాలు ఎత్తి ఆడ నుంచి కిటికీలో నుంచి చేశాను. అది ఇంకా ఎవరు పలకలేక అంటే నేను ఆడ నుంచి టార్చ్ చేసి ఇటు చూశాను. టార్చ్ చేసి చూసే లోపల ఒక పాప ఉంది. నాకు ఈ కాలు చేతులాగా నేను యాక్ట్ చేయ లోపల మళ్ళీ పక్కింటి ఆంటీని పిలిచాను. వాళ్ళు పిలిచే లోపల ఆంటీ నేను తలుపు తీస్తున్నాను, అది రాలేదు. మళ్ళీ వేరే ఒక అబ్బాయి వచ్చి తలుపు బ్రేక్ చేసుకుని వచ్చే లోపల చూస్తే అయిపోయింది సార్. అప్పుడు టగటగా నిప్పేసినాము, గుండెల మీద కొట్టాము. ఏం కారణం బాబు, ఎందువల్ల అట్లా చేస్తున్నారు? డాక్టర్ ఏదో రాసిన అని చెప్తున్నారు. అది ఏం లేదు సార్, ఫైనాన్షియల్ గా అప్పులు ఉన్నాయి, అది గ్రూప్స్ కి సంబంధించింది. అది నాకు జాబ్ ఇన్ని రోజులు లేదు. నేను ఇప్పుడు ఏదో జాబ్ వచ్చిందనేసి డైలీ అపాయింట్మెంట్ చేస్తున్నాను, శ్రీ సిటీ నుంచి పుత్తూరు. ఈ 2nd జాయిన్ అయినాను. ఇంకా సర్లే అని చెప్పాను. ఆమె కూడా బాగా మాట్లాడింది సార్. వచ్చే లోపల అది ఏమో పిల్లలు టక్కని సూసైడ్ చేసుకుని మా అంకుల్ మరి ఇంట్లో వదిలేసుకొని చని కూర్చున్నారు అని ఆ అబ్బాయి నాకు ఫోన్ చేస్తే కానీ నాకు తెలియదు. నేను వచ్చి 5 గంటలకు 6 గంటలకు నాకు ఫోన్ చేసినట్టు నాకు తెలుసు. అడిగితే మరి తల్లి బేగాలు పెట్టేస్తున్నారు, ఊరేసుకున్నారు అని చెప్పి ఫోన్ చేసినారు సార్. అందుకని ఏం జరిగింది, ఏ కారణం ఏమని తెలుసు. నాతో కూడా పెద్ద చెప్పి బాధపడింది లేదు. మళ్ళీ లేనిపోయిన అలవాట్లన్నీ పెంచుతున్నారు. పనికి పోవడం, మనీ పరంగా కొంచెం మనీ కావాలని వేధించడం స్టార్ట్ చేశాడు. అప్పటికి ఇంట్లో నుంచి హెల్ప్ చేస్తానే వాడు పని పట్టి కూడా తాగుడు ఎప్పుడు గొడవలాగా
వెళ్ళిపోయిన ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళు బాధపడతారు. చెల్లెలు నాకు కూడా ఒక మాట చెప్పావు. నేను నమ్మవలసిన దానికి అమ్మ నన్ను చదువుకునే ఎంగేజ్మెంట్ అయిన బిడ్డనే నేను రాకపోతే సూసైడ్ చేసుకుంటాను ఇలా బలవంతం చేసి తీసుకెళ్ళాడు వీడు. ఆల్రెడీ పెళ్లికి 3 నెలల ముందు నా దగ్గరికి వచ్చినప్పుడు ఓ నేర్చింది, వాడు వెనకాల పడుతున్నాడు, మరి నేను చాలా టార్చర్ చేస్తానని చెప్పి నేను 2 రోజులు కొట్టినాను. ఇంకోసారి అమ్మాయి వెనకాల పండని చెప్పినాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా సాఫీ తర్వాత ఉంది. సడన్గా ఒక రోజు చెప్పాను, 20 రోజులు ఉంది పెళ్లికి, బిడ్డకి తీసుకెళ్ళినాడు. వాడు తీసుకెళ్ళి ఒక రోజు పనికి పోయేవాడు, పనికి పోకుండా తిరుగుకుంటా ఉంటే ఆ లెటర్ చదివితే మీకు అర్థమవుతుంది క్లియర్గా, లెటర్లో ఉంది. ఇక తాను చనిపోయాక ఇంకో పెళ్లి చేసుకుని మరొకరి జీవితం బలి తీసుకోవద్దంటూ భర్త శివశంకర్ను హెచ్చరించింది పద్మ. లైఫ్లో సెటిల్ అయ్యాక మాత్రమే పెళ్లి చేసుకోవాలని ప్రేమ పెళ్లి చేసుకునే వారికి సూచనలు చేసింది. మొత్తానికి పద్మ ఆత్మహత్యకు భర్త శివశంకరే కారణమని బాధిత తల్లిదండ్రులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. దాంతో పద్మ భర్త శివశంకర్ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుత్తూరు పట్టణంలో సాయంత్రం కృష్ణానగర్లో ఒక మహిళ మరియు ఆమె 2 పిల్లలు కూడా ఉరి వేసుకొని చనిపోవటం జరిగిందని రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ ఇంట్లో చూస్తే ఆ మహిళ చీరతో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అట్లే తన 2 పిల్లలు కూడా ఉరి వేసి తాను కూడా ఉరి వేసుకున్నట్లు ఆడ తెలుస్తూ ఉంది. విచారిస్తే 8 సంవత్సరాల క్రితము ఈ చనిపోయిన పద్మ శివశంకర్లు 2 ప్రేమ వివాహం చేసుకున్నారని, వారికి 2 కూతుర్లు సంతానమని, చెడు వ్యసనాలకు అలవాటు పడి కుటుంబ పోషణకి వాళ్ళకేమీ డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ అప్పులు చేసి తిరుగుతూ ఉండేవాడని, ఏం బాధ్యతలు తీసుకోకుండా ఉండేవాడని, ఎప్పుడైనా కుటుంబ పోషణకు డబ్బులు అడిగినప్పుడు కూడా విసుక్కునేవాడని, ఆ విధంగా ఉన్నప్పుడు ఆవిడ ఇంకా భవిష్యత్తులో ఈ విధంగా నేను ప్రయాణించడం భర్తతో సరిగా లేదని చెప్పేసి చనిపోవాలని నిర్ణయం చేసుకుని తన 2 పిల్లల్ని కూడా స్కూల్ నుంచి నిన్న ఈవినింగ్ 4 o'clockకి తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళిద్దరికీ ఉరేసి తను కూడా ఉరేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అట్లే సూసైడ్ నోట్ కూడా రాసుకునింది. దాంట్లో కూడా ఇదే ఈ విషయాలంతా పొందుపరిచింది. తర్వాత అమ్మాయి అన్న తులసి కార్తీక్ అనే అతనితో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసినాము. సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో ఇంకా ఏమేమి విషయాలు అన్నీ పూర్తిగా కూలంకషంగా దర్యాప్తు చేసి వారిపైన భర్త తల్లిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. చెప్పాలంటే పద్మ రాసిన లేఖలోని అక్షరం ఒక ఆలోచన రేకెత్తిస్తోంది. ఒక అమ్మాయికి తన భర్తకు ఉండకూడదని ఏ లక్షణాలు అనుకుంటుందో తన భర్త శివశంకర్కు అన్నీ ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి ఖర్చులకు పైసా ఇవ్వకపోగా ఊరంతా అప్పులు చేసి ఆ భారాన్ని పద్మపైనే మోపాడు. ఇక కన్నవారిని కాదని వచ్చిన తనకు కట్టుకున్నవాడే కసాయిగా మారాడని చెప్పకనే చెప్పింది. లైఫ్లో సెటిల్ అయ్యాక మాత్రమే పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రుల మాట వినండి అంటూ ఆమె రాసిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాయి. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి తన భర్తలో ఉండకూడదని అనుకునే అన్ని లక్షణాలు నా భర్తలో ఉన్నాయి. ఇలాంటి జీవితం నేను కలలో కూడా ఊహించలేదు. శివశంకర్, నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నేనెంత కష్టపడాలో అంత అనుభవించాను. నా కడుపులో పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా అదే కష్టాలు అనుభవిస్తున్నారు. ఏంటి, నేనెప్పుడు డబ్బుని అడిగానా? కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు అడగని అమ్మాయి ఉంటే హ్యాపీగా చేసుకో. నిన్ను భరించే ఓపిక నాకిక లేదు. ఊరంతా అప్పులు లోన్లు తీసేసి నా దగ్గర డబ్బు లేదు, నేను తీర్చలేనంటే నేనేం చేయాలి? నువ్వు పనికెళ్ళకపోయినా ఎవరితో తిరిగినా అడగటానికి భార్య లేదు. ఇంకా హ్యాపీగా ఉండు.
ఇంక నేను లేను, హ్యాపీగా బతుకు. భార్యను పిల్లలను పోషించలేని వాడివి పెళ్ళెందుకు చేసుకోవాలి? ఎలాగైనా ఇంకో పెళ్లి చేసేసుకుంటావు. ఈసారైనా లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకో. నాలాగా ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యకు. ఇంకో జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని పుట్టింటి వాళ్లతో జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. అన్నా, నన్ను క్షమించు. ఇప్పటి వరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేక కాదు, నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేక. నువ్వు అడిగే ఏ ప్రశ్నకు సమాధానం లేకుండా 8 సంవత్సరాలు అవుతుంది. నీ నోటి నుంచి పాప అని చివరిసారిగా విని నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడు. ఇంకా చూడాలనుకున్నా మేము ఉండం. నీ నోటితో పాప అని ఒక్కసారి పిలిస్తే చాలురా అన్న. సారీ నాన్న, నన్ను క్షమించండి. రైట్, అది చూడొచ్చు. ప్రతి ఒక్క అక్షరం కూడా చాలా బాధపడుతూ రాసింది పద్మ. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ జాయిన్ అవుతున్నారు లైవ్లో మనతో దీని మీద అనాలిసిస్ చేయడానికి. అశోక్, ఎంత బాధపడితే ఆ అభాగ్యురాలు అంత మనోవేదనకు గురై అలాంటి లేఖ రాస్తుంది? ఇప్పుడు ఆమె రాసిన సూసైడ్ నోటు చూసిన వాళ్ళు, చదివిన వాళ్ళు ఎవరు కూడా కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండరు. అంత ఎమోషన్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే ఆ బాధితురాలు ఎంత నరకం అనుభవించాను అంటే, ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు ఒక దుర్మార్గుడు తన జీవితాన్ని ఎట్లా నాశనం చేశాడు, అతనితో 2 పిల్లల్ని కన్నందుకు ఆ పిల్లల జీవితాలు కూడా ఎలా ముగిసిపోయాయి అనేది ఆ సూసైడ్ నోట్లో ఆవిడ ఎంతో ఆవేదనగా. సో చనిపోయే ముందు ఆవిడ ప్రతి ఓడు రాస్తున్నప్పుడు ఎంత బాధపడి ఉంటుంది, ఆమె మనసులోంచి, ఆమె కళ్ళల్లోంచి ఎన్ని కన్నీళ్లు బయటికి జాలువారి ఉంటాయి అనేది ఒక్కసారి ఊహించుకోవచ్చు. బేసిక్గా బతకడానికంటే కూడా చావటానికి ధైర్యం ఎక్కువ కావాలి. బతకడానికి అవసరం ధైర్యం, చావటానికి కావాలి. సో తనకు పుట్టిన 9 మాసాలు మోసి కన్న 2 ఆడపిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోవాలి, వాళ్ళ ప్రాణాలు కూడా తీయాలనుకునే ఆ తల్లి అంది అంటే, అనుకున్నది అంటే ఎంత ధైర్యం కావాలి అంటే, ఎంత నరకం అనిపించకపోతే ఈ జీవితం వద్దనుకుంది, తనతో పాటు తన పిల్లలిద్దరి జీవితాలు కూడా వద్దనుకుంది. తాను ప్రాణం పోసిన 2 పిల్లల్ని కూడా తనతో పాటు తానే ప్రాణం తీసింది. ముందుగా పెద్ద పాపకి హ్యాంగ్ చేసి ఉరేసి, పెద్ద పాప ప్రాణం పోయిన తర్వాత రెండో పాపని అదే చీరతో ఊరేసింది. 2 పిల్లలు తన కళ్ళ ముందే, తన కడుపును పుట్టిన 2 పిల్లలు తన కళ్ళ ముందే ఊపిరాడక అల్లాడిపోతూ ప్రాణాలు తీసుకుంటూ ఉంటే తల్లిగా కుమిలిపోయి ఆ తర్వాత తాను మెడకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంటే పిల్లలిద్దరి చావును చూసిన తర్వాత తల్లి తన ప్రాణాలు తీసుకుంది. దీని అంతటికి మూల కారణం ఏంటి అంటే భర్త శివశంకర్, ఒక పనికిమాలిన వెధవ. ఆమెకు ఆల్రెడీ వేరే సంబంధం చూస్తుంటే వెంటపడి వేధించి ప్రేమ అని చెప్పి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ఏమన్నా సరిగా చూసుకున్నాడా అంటే ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ లేదు, పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని తిరగటం. ఈవెన్ ఇంటి అద్దె కూడా కట్టలేని దారుణమైన సిచ్యువేషన్. ఇంట్లో 2 ఆడపిల్లలు చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళ కనీసం ఫీజులు కట్టలేడు, కుటుంబ పోషణ కనీసం ఇంట్లో పిల్లలకి తిండి కూడా పెట్టలేని దౌర్భాగ్యం, గాలికి తిరిగేవాడు ఈ శివశంకర్. సో ఇవన్నీ భరించింది. భర్త మారతాడని ఎదురు చూసింది. ఎందుకంటే ప్రేమ పెళ్లి చేసుకుంది. సో చేసుకున్నందుకు తప్పదు, అతనితో 2 పిల్లలను కూడా కంది. ఈ జీవితం అంతా ఇతనితోనే అనుకుంది. పుట్టింటికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఇతన్ని పెళ్లి చేసుకోవటం అంటే వాళ్ళు తాము చూసిన సంబంధం కాదని ఈమె ప్రేమ వివాహం చేసుకుందన్న కోపం తల్లిదండ్రుల్లో బహుశా ఉన్నట్టుంది. ఆమెకి అక్కలు కూడా ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారు, అన్న ఉన్నాడు. ఇంతమంది ఉన్నా కూడా కొంత ఈమె వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందన్న బాధ వాళ్ళలోనూ ఉన్నట్టుంది. అందుకని వాళ్ళకి సంబంధాలు కూడా తక్కువే ఉన్నాయి. అందుకని ఆ లెటర్లో రాసింది, ఇన్నాళ్ళు నేను నిన్ను పలకరించలేదని ఏమనుకోవద్దని అన్నని విజ్ఞప్తి చేస్తూ, అంటే పాప అని ఒక్కసారి పిలువని తన అన్నను కోరుతోంది ఆ లెటర్లో కూడా. అంటే ఆ కుటుంబంతో చాలా కాలం నుంచి ఆవిడికి సంబంధాలు లేవు. మరి తల్లిదండ్రులు, అన్న వీళ్ళు ఆమెని పట్టించుకోలేదా, వెళ్ళేశారా, లేకపోతే ఈవిడే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మొహం చేరలేదా అన్నది పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ప్రస్తుతం లేవు. అలాగే ఇంత ఫైనాన్షియల్ కండిషన్, ఇంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్లో పుట్టింటి వాళ్ళని అంటే తన అన్నని కానీ, అక్కని కానీ, అమ్మని కానీ, నాన్న కానీ ఎవరిని సాయం చేయమని కూడా తల్లి అడగలేదు. ఈమె అడగలేదు పద్మ. అడగకుండా భర్తే సంపాదించాలి, భర్తే పోషించాలన్న ఉద్దేశంతో భర్త మీద డిపెండ్ అయింది. చివరికి ఊరి నిండా అప్పులు చేసిన తర్వాత పెళ్ళాన్ని పోషించుకునే సిచ్యువేషన్లో దీనమైన పేదరికంలో తన 2 పిల్లల్ని బలి తీసుకుంటే, రేపు నేను చచ్చిపోతే నా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు అనే బాధతో పిల్లలిద్దరం కూడా చంపి తర్వాత తాను ప్రాణం తీసుకుంది. ఈ లేఖలో
ఇక్కడ సుమతి మనం చాలా క్లియర్గా ఒక సొసైటీకి ఆవిడ ఒక మెసేజ్ ఇచ్చింది. ఇది మనం న్యూస్ కోసమో సెన్సేషన్ కోసమో కాదు, ఆవిడ సొసైటీకి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది. అది ఫస్ట్ లైన్లోనే ఉంది. తల్లిదండ్రులను కాదని, ఇది ఆవిడ రాసిన సూసైడ్ నోట్. ఆవిడ స్వదస్తూరితో తన చేతితో రాసిన, తన పిల్లల ముందు రాసిన సూసైడ్ నోట్. ఇది 2 పేజీల సూసైడ్ నోట్. ఆ సూసైడ్ నోట్లో ప్రతి అక్షరం రాసే ముందు నేనేమంటానంటే, రాసే ముందు ఈ సూసైడ్ నోట్ మీద ఆమె కళ్ళల్లోంచి జారిపడిన కన్నీళ్లు ఎన్ని పడి ఉంటాయి, ఆ కన్నీళ్లతో ఈ పేపర్లు ఎన్ని తడిచుంటాయి అనేది మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఇది పద్మ జీవితం మాత్రమే కాదు, మనందరికీ యాప్ట్ అయ్యే ఇష్యూ, మనందరికీ పర్టికులర్గా ఆడపిల్లలందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం. ఈ 2 లైన్లోనే ఉంది జీవితం అంతా కూడా. అది ఇప్పుడు ఇవాళ రేపు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు చూసే అరేంజ్డ్ మ్యారేజ్ కాదని తమ జీవిత భాగస్వామిని తామే ఎన్నుకునే క్రమంలో అది కాలేజీ నుంచి లవ్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి పనిచేసే స్థలాల్లో లవ్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడో కనెక్ట్ అవుతున్నారు, లేదా వాడు వెంటబడుతున్నాడు, వీళ్ళ వెనక పడి అమ్మాయిని మెల్లగా ట్రాప్లోకి లాగుతున్నాడు, దానికి ప్రేమ ముసుగేస్తున్నాడు, లేదా ప్రేమించకపోతే చచ్చిపోతానంటున్నాడు. సో ఇట్లాంటి కారణాలతో మొత్తం మీద ఎవరో ఒకరిని ఆడపిల్లలు ప్రేమించాల్సి వస్తుంది. అలా ప్రేమించిన ఆడపిల్లలు తల్లిదండ్రులను కాదని, తల్లిదండ్రులు ఆమె ప్రేమించిన వ్యక్తిని సాధారణంగా వద్దంటారు చాలా సందర్భాల్లో. ఎందుకు అంటే, మేము చూసిన సంబంధం అయితే అన్ని విషయాలు అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఆ అబ్బాయి ఫ్యామిలీ ఎలాంటిది, వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారా లేదా, రేపు అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత నీకు ఏ కష్టపెట్టకుండా నేను జీవితాంతం కనిపెట్టుకుని ఉంటాడా లేదా, ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే వాళ్ళు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. సో అలాంటి అరేంజ్డ్ మ్యారేజ్ ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలకి నచ్చట్లేదు. ఈ ఫాస్ట్ కల్చర్లో, ఈ సోషల్ మీడియా యుగంలో కావచ్చు, ఈ కాలేజీ నుంచే లవ్ స్టార్ట్ అవుతుంది, కొంతమందికి స్కూల్ పీరియడ్ నుంచే లవ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత పనిచేసే స్థానంలో లవ్ స్టార్ట్ అవుతుంది, కొంతమంది డేటింగ్ పేరుతో విచ్చలవిడితనం చేస్తూ ఉన్నారు. ఇలా చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒక క్లియర్ కట్ మెసేజ్, ఈ పద్మ కూడా శివశంకర్ని లవ్ మ్యారేజే చేసుకుంది.